నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇవ్వబడ్డాయి. ప్లీజ్ వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ గ్రూప్స్ అన్నింటిలో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ఇక దరి చేరిన నావా అనే కథ చెప్పుకుంటున్నాం కదా మనం. దానిలో 5th పార్ట్. మొన్నాడు అభి కారులో వద్దని బస్సులో బయలుదేరాడు. గుడి కొండ మీద చాలా రష్గా ఉంది. అభి దైవ దర్శనం చేసుకున్నాడు. స్వామి, మమ్మల్ని అందరినీ కాపాడు, మా తప్పులన్నీ క్షమించు, అమ్మని, నా తోడపుట్టిన వారిని చూపించు, డాడీ బాధ తీర్చు అని దండం పెట్టుకున్నాడు. అక్కడ ఖాళీగా ఉన్న గట్టు మీద కూర్చుని అటే చూస్తూ ఉన్నాడు గుడివైపు. కొబ్బరికాయలు కొడుతున్నారు పక్కన. ఎవరో 101 కాయలు మొక్కుకున్నారు. అభి అటేపే చూస్తూ కూర్చున్నాడు. గబాల్న ఒక కాయ ముక్క లేచి వచ్చి అభి నుదురుకి తగిలి గట్టిగా దెబ్బ తగిలింది. అంతే, నుదురు చిట్లి బడబడా నెత్తురు కారింది. అమ్మా అన్నాడు నుదురు పట్టుకొని. అక్కడే దగ్గరలో ఉన్న వసు చూసి అయ్యో అని పరిగెత్తుకొచ్చి తన నేత చీర కొంగు అడ్డు పెట్టింది. అంతలోనే జనం గుమిగూడారు. వసు కోపంగా, చూడక్కర్లేదా బాబు అంది. సారీ అమ్మా అన్నారు. అభికి రక్తం కారిపోతోంది. ఎలా ఉంది నాన్న అంది. అమ్మా అన్నాడు. కళ్ళు కనిపించటం లేదు అన్నాడు. వసు చేతిలో వాలిపోయాడు. వెంటనే ఆటో ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చింది. వెనక ఆ అబ్బాయి బ్యాగు, కళ్ళజోడు, స్పెట్స్ బాక్సు అన్నీ పట్టుకొని ఇంకో అబ్బాయి వచ్చాడు. గిరిధర్ హాస్పిటల్ అది. గిరి ఎలా ఉంది అని అడిగింది అప్పటికి 3 సార్లు వసుంధర. వసు, కంగారు పడకు, నీకు బీపీ రేజ్ అవుతుంది అన్నాడు. ఏం పర్వాలేదు, గట్టిగా తగిలింది కదా, ఎలా ఉన్నాడు పిల్లాడు అని అప్పటికి మళ్ళీ ఇంకోసారి అడిగింది. ఏమవుదని క్లీన్ చేసి కట్టు కట్టి 2 కుట్లు పడ్డాయి వసు అని అన్నాడు. వసుతో వచ్చిన అతని బ్యాగు, స్పెట్స్ అవి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వసు కంగారుగా కూర్చొని ఉంది. పాపం, ఏ తల్లి కన్న బిడ్డో, లేతగా ఉన్నాడు, ఎంత దెబ్బ తగిలిందో పిచ్చి తండ్రికి అంది. గిరి నవ్వి వసు దగ్గర కూర్చొని, వసు ఎంత కంగారు, ఇదిగో ఈ వాటర్ తాగు అన్నాడు. తీసుకొని తాగి గిరి ఏం పర్వాలేదు కదా అంది ఇంకోసారి. వసు ఏం కాదన్నానా అన్నాడు తన కంగారు చూసి. నవ్వింది. నువ్వు ఉండగా నాకేం కంగారు లేదు కానీ చిన్నవాడు పాపం వాడు అనంది. చూడు, నీ చీరంతా రక్తం అయిపోయింది, ఇంటికెళ్ళు, నేను చూస్తాలే అన్నాడు. ఏం పర్వాలేదు, కళ్ళు తెరవని అనంది. ఈ లోపల అభి కదిలాడు. కళ్ళు తెరిచాడు. ఎలా ఉంది కన్నా అంది దగ్గరికి వెళ్తూ. అభి నవ్వి, బాగుందమ్మా, సారీ మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టాను అన్నాడు సిగ్గుగా. పర్వాలేదు నాన్న, లేచి కూర్చో, హార్లిక్స్ తాగుదు గాని అంది. వద్దమ్మా, ఈరోజు నేను ఉపోషం అన్నాడు. వసు ఆశ్చర్యపోయింది. గిరి వెనక నుంచి చూసి నవ్వాడు. నీలాంటివాడే అన్నాడు. ఏయ్ చూడు, నన్ను అమ్మ అని పిలిచావుగా, చూడు దేవుడు విడిగా రాడు నాన్న, అమ్మ రూపంలోనే వస్తాడు. ఈరోజు ఈ అమ్మ మాట వినాలి, చాలా రక్తం పోయింది, నీరసంగా ఉన్నావు, తాగు అంది. అభి మాట వినకుండా. అభి నవ్వి సరే అని తాగాడు. ఎలా ఉందమ్మా అంది. తల దిమ్ముగా నొప్పిగా ఉంది అన్నాడు. ఏం పర్వాలేదు, ఈ మెడిసిన్స్ 3 days వాడితే తగ్గిపోతాయి అని అన్నాడు గిరిధర్. అలాగే డాక్టర్ అన్నాడు అభినవ్. మీ ఇల్లు ఎక్కడా అంది వసుంధర. ఊరి పేరు చెప్పి నేను వెళ్ళొస్తానండి అన్నాడు. వెళ్ళగలవా, లేకపోతే తోడురానా అంది. వెళ్ళగలను, క్యాబ్ బుక్ చేసుకుంటా అన్నాడు. నీ పేరేంటి అంది. అభినవ్ అన్నాడు అభి. బాగుంది, తగ్గాక ఎప్పుడైనా ఈ టేప్ వచ్చినప్పుడు రా అంది. అలాగే అమ్మ, తప్పకుండా, మళ్ళీ వచ్చినప్పుడు కనిపిస్తా అని క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ వచ్చింది. ఎక్కి తన ఫోన్ నెంబర్ వసుకిచ్చి వసు ఫోన్ నెంబర్ కూడా తీసుకొని ఎక్కి వెళ్ళిపోయాడు అభినవ్. గిరి, అమ్మ వసుంధరాదేవి గారు, ఇప్పుడన్నా ఇంటికి వెళ్తారా అన్నాడు. నవ్వింది వసు. డ్రైవర్, అమ్మగారిని దించు అన్నాడు. వసు వెళ్ళిన వేపే ఆరాధనగా, గౌరవంగా, ఇష్టంగా చూస్తూ నిలబడ్డాడు గిరిధర్. ఇంటికొస్తూనే చందన, ఉదయ్ అభి కట్టు చూసి అభికి పెద్ద క్లాసు పీకి ఏదేదో చెప్తూనే ఉన్నారు. అభి నవ్వి అబ్బా ఇంకా ఆపండి అని జరిగింది చెప్పాడు. ఆవిడెవరో పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి అభి అన్నాడు ఉదయ్. అలాగే డాడ్ అన్నాడు అభినవ్. అది తిను ఇది తిను అని రెస్ట్ తీసుకొని అభిని వారం రోజులు బెడ్ తెగనేలేదు వాళ్ళిద్దరూ.
ఈ లోపల వసు 2 సార్లు అభికి, అభి 2 సార్లు వసుకి చేసి పలకరించుకున్నారు. అలా వాళ్ళ పరిచయం మొదలైంది. ఆ రోజు ఉదయ్ లేవలేదు. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. బీపీ బాగా పెరిగింది. వసు వసు అని కలవరిస్తున్నాడు. అభి, చందు కంగారు పడి ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశారు. ఉదయ్ ఫ్రెండ్ ప్రదీప్ ప్లస్ ఫ్యామిలీ డాక్టర్ అతను వచ్చి బీపీ చెక్ చేసి హైగా ఉందని ఇంజెక్షన్ చేశాడు. ఉదయ్ని తిట్టాడు. నీకు బుద్ధుందా? ఇంతలా బీపీ రైజ్ అయితే నరాలు చిట్లిపోతాయి, చచ్చిపోతావు. నీకెన్నిసార్లు చెప్పాను ఉదయ్? అయిపోయిన దాని గురించి ఆలోచించి ప్రజెంట్ లైఫ్ని పాడు చేసుకోవద్దని అన్నాడు ఫ్రెండ్ని చూసి బాధగా అతను. ఇంకా ఎవరి కోసం బ్రతకాలరా అన్నాడు ఉదయ్ నవ్వుతూ. చూడు, అలా తిక్కగా మాట్లాడావంటే ఇంకో 2 ఇంజెక్షన్స్ ఇచ్చి నేనే చంపేస్తా అన్నాడు ప్రదీప్. ఉదయ్ నవ్వి, అభి అంకుల్కి కూడా బీపీ టాబ్లెట్ ఇవ్వరా అన్నాడు. నీకు అలాగే ఉంటుంది. ఒరేయ్ పసివాడ్రా, వాడి ముఖం చూసన్నా తిన్నగా ఉండరా అన్నాడు. ఉదయ్ నవ్వి, వాడికి ఏం భయం లేదు. ఇప్పుడు వాడికి అక్క వచ్చేసింది అని చందు తోడుంటుంది అన్నాడు. మోహిత్ కూడా ఉన్నాడు అన్నాడు ఉదయ్. సరే, నీతో వాదిస్తే నిజంగానే నాకు బీపీ వస్తుంది. నేను మళ్ళీ ఈవినింగ్ వస్తా, బాయ్ అని చందుని చూసి అమ్మ జాగ్రత్తగా చూడు అని వెళ్ళిపోయాడు. డాడ్ అన్నాడు అభి. సారీ అభి, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల అవటం లేదు అన్నాడు. డోంట్ వరీ డాడ్, గాడ్ ఈజ్ దేర్, హీ విల్ హెల్ప్ అస్. నేను ఎగ్జామ్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాడు అభినవ్. ఆ రోజు ఆదివారం, ఆఫీస్ లేదు. వేడి హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి ఉదయ్కి ఇచ్చింది చందన. మంచం మీద అంచున కూర్చొని, అంకుల్ నేను ఒక మాట అడగనా అంది. అడుగమ్మా అన్నాడు. మీ పర్సనల్ ఏమనుకోరుగా అంది. ఉదయ్ లేచి దిండుకు ఆనుకొని సరిగ్గా కూర్చొని, చెప్పమ్మా పర్వాలేదు అన్నాడు. నువ్వు నాకు కూతురు లాంటి దానివని ఆ రోజే చెప్పాను. చందు నవ్వి, మీరు ఇలా బీపీ తెచ్చుకోవడం, ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకోవడం, ఒక్కొక్క రోజు బాధతో అన్నం సరిగ్గా తినకపోవడం చాలాసార్లు చూశాను. అంకుల్, నిజంగా ఆంటీ లేరనే బాధతోనే మీరు ఇలా ఉన్నారా? లేక మీకు ఇంకేదైనా బాధ ఉందా? దేవుడు మీకు అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, చక్కటి కొడుకుని ఇచ్చాడు. మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది. ఇంకెందుకు ఈ బాధ అంది. విరక్తితో నవ్వాడు ఉదయ్. అన్నీ ఇచ్చి నా మనశ్శాంతిని దూరం చేశాడమ్మా. అది ఆయన తప్పు కాదు, నా తప్పే, నా స్వయంకృత అపరాధం అన్నాడు కళ్ళ నీళ్లతో. చచ్చా, బాధపడకండి అంకుల్, ప్లీజ్ నాతో షేర్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోండి. నేను మీకు కూతురు లాంటి దాన్ని అన్నారు కదా. ఉదయ్ నవ్వి, చెప్తా హరి, విని ఈ అంకుల్ దుర్మార్గుడిగా, మోసగాడిగా, నైవంచకుడిగా నువ్వు ఎలా భావించినా పర్వాలేదు అన్నాడు. అంకుల్ ప్లీజ్ అంది. ఉదయ్ చెప్పటం ప్రారంభించాడు. హరి, ఈరోజు ఇంత మంచిగా, ఇంత కూల్గా కనిపిస్తున్న నేను అంత మంచివాడిని కాదమ్మా. కోపం, ఆవేశం, చిరాకు అన్నీ ఉన్న ఒక పొగరమూతుని. అలాంటి నా జీవితంలోకి నిండు పున్నమి జాబిల్లా, ఓర్పువంతురాలు, సహనశీలి అయిన నా భార్య వసుంధర ప్రవేశించింది. ఆ పేరు వినగానే ఉలిక్కి పడింది చందన. నాకు తల్లి, తండ్రి, చెల్లెలు, తోడబుట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి మరీ వచ్చింది వసుంధర. ఆ రోజుల్లో అదే ఎక్కువ. ఉత్తమ ఇల్లాలు, ఒక్కటంటే ఒక్క కోరిక కూడా కోరని మహా ఇల్లాలు. చేతులెత్తి దండం పెట్టచ్చు అని తన 2 చేతులు జోడించి దండం పెట్టాడు. అంతటి త్యాగమూర్తి అన్నాడు. చెప్తున్నప్పుడు కళ్ళ నీళ్లు కారుతూనే ఉన్నాయి ఉదయ్కి. నేను ఇంజనీరింగ్ చదివాను, నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని అని కాస్తో కూస్తో అందం ఉంది. ఇంకా మంచి సంబంధం చేసుకొని పై చదువులు చదువుకోవాలని, బాగా డబ్బు సంపాదించుకోవాలని నాకుండేది. దానికి ఇంకాస్త చదువుకున్న భార్య అయితే బాగుండును అని నా అభిప్రాయం. కానీ మా అమ్మా నాన్న వినకుండా ఇంటర్ చదివిన వసుంధరతో నా పెళ్లి చేసేశారు. వసు చాలా మంచిది. నన్ను నిజంగా చెప్పాలంటే చాలా బాగా చూసుకునేది. నేను తననే సరిగ్గా చూసుకోలేదు. మా చెల్లెలు పెళ్ళి మా చెల్లెలు ఇద్దరివి పెళ్ళిళ్ళు అయినాయి. మా నాన్నగారు పోయారు. రాత్రి ఎంత లేట్ అయినా నా కోసం చూస్తూ కూర్చునేది వసుంధర. నాకు చిన్నతనం నుంచి నా కోరికలు తీరలేదనే ఫ్రస్ట్రేషన్తో వసుని కొట్టేవాణ్ణి. ఏమనేది కాదు. తాగి వచ్చి తనని నీ వల్లనే నా లైఫ్ పాడైంది అని తిట్టేవాణ్ణి కూడా. అయినా కూడా ఏమనేది కాదు. ఒకరోజు అంది, ఉదయ్ మీ ప్రేమలో నిజంగా
తనివి తీరా మునిగి ఒక్కరోజు బ్రతికినా చాలు అని, ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అనేది అంటూ ఏడ్చేశాడు ఆ మాట చెప్తూ. మౌనంగా వింటోంది చందన. ఇంచుమించు తనని అందరూ ఇంట్లో ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. మొగుడు చులకనగా చూస్తే అందరూ చూస్తారు గదా. నా వసు మౌనంగా భరించిందే కానీ నోరు విప్పి ఎప్పుడూ ఎదురు చెప్పే ఎరగదు. అలా చెప్పినా బాగుండేదేమో. నాకు బెంగళూరు ప్రమోషన్ మీద వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాను. జీతం బాగుండేది. మా పరిస్థితి కొంచెం బాగుపడింది. అమ్మని వసుని అక్కడే ఉంచి మొదట్లో నేనే బెంగళూరులో ఉన్నాను. వాళ్ళందరూ వస్తే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి సరిపోదని మళ్ళీ సర్దుకుంటూ బ్రతకాలని నెలకి ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాణ్ణి. నేను వచ్చేసరికి ఎన్నో రకాల పిండి వంటలు అవి చేసి నేను తింటానని రెడీగా ఉంచేది. నా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేది. డబ్బు చేతికి బానే వస్తోంది. కొంచెం హైకులు కూడా వచ్చాయి. ఇంకా వసుని అమ్మని బెంగళూరు తెచ్చుకుందాం అనుకున్నా. ఆ టైంలో పరిచయమైంది రాధిక. బాగా డబ్బున్నమ్మాయి, మా బాస్ కూతురు, అభి తల్లి. ఆ అమ్మాయి చాలా చలాకీగా, అందంగా, స్టైల్గా ఉండేది. తను కూడా చాలా మంచిది. ఆఫీస్కి మా సార్ కోసం వచ్చినప్పుడు నాకు పరిచయమైంది. నేను ఎలా నా భార్య ఉండాలని అనుకున్నానో అచ్చు తను అలాగే ఉండేది. మొదట్లో స్నేహమే చేశాను. మనసు చాలా చంచలమైంది హరి. మా బాస్ నా ముందర ఒక ఆఫర్ పెట్టాడు. అమెరికాలో 2 years ప్రాజెక్ట్ ఉంది. దానిలో రాధిక నేను పార్ట్నర్స్గా వెళ్ళమని. రాధిక కూడా ఇంజనీరింగ్ చదువుకుంది. మా చదువులు అభిరుచులు ఒకటిగా ఉండేవి. ప్రాజెక్ట్స్ మీద గంటలు గంటలు డిస్కస్ చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలోనే రాధిక నాకు ప్రపోజ్ చేసింది. అంత గొప్ప అమ్మాయి, డబ్బు, చదువు, అందం అన్నీ ఉన్న అమ్మాయి నన్ను ప్రపోజ్ చేస్తే అవుననలేక కాదనలేక నలిగిపోయాను. రాధికకి ఎంత మంచితనం ఉందో అంత మొండితనం కూడా ఉంది. నేను లేకపోతే చచ్చిపోతాను అని అంది. అయినా నేను జవాబు చెప్పలేదు. ఒకరోజు చెప్తావా లేదా, నేను అంటే ఇష్టమా లేదా అని నిలదీసింది. నేను నిజం చెప్పాలని అనుకునే లోపల తన తండ్రి, ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఉదయ్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, బ్రతకలేను కూడా అని అక్కడున్న కత్తెర తీసుకొని కడుపులో పొడుచుకుంది. అందరం ఎంతో కష్టం మీద రాధికని కాపాడాం. రాధిక తండ్రి నా చేతులు పట్టుకొని, రాధిక చిన్నప్పటి నుంచి మొండిది. నీ ప్రేమ దక్కకపోతే నా రాధిక నాకు దక్కదు ఉదయ్, నా బిడ్డని కాపాడు అన్నారు. నేను ఆయనకి నిజం చెప్పాను. నాకు వసుతో పెళ్ళయిందని. ఆయన పర్వాలేదు ఉదయ్, వసుకి అన్యాయం చేయమని నేను చెప్పను, ప్లీజ్ ఇవేమీ రాధికకు చెప్పకు అన్నారు. బలవంతంగా ఇష్టం లేకపోయినా రాధికని చూసి సరే అన్నాను. రాధిక చాలా సంతోషించింది. నా ఇల్లు, నా బట్టలు, నా హోదా అన్నీ మారిపోయినాయి. రాధిక రాకతో పూర్తిగా నా జీవితమే మారిపోయింది. పనుండి ఒకసారి హైదరాబాద్ వెళ్ళొస్తానని చెప్పి ఆ రోజు ఇంటికి వచ్చాను. కోటి ఆశలతో నా కోసం ఎదురు చూసే వసు నాకు ఎదురొచ్చింది. నాకన్నీ అమర్చింది. అన్నీ నాకు ఇష్టమైనవి వండి పెట్టింది. నా మనసు భారమైంది. నేను చిరుబురులాడే నేను మౌనంగా ఉంటే వసుకి భయము, అనుమానం రెండూ వచ్చాయి. తనని చూస్తే నేను చేస్తున్న పనికి చాలా గిల్టీగా అనిపించింది. 2 రోజులు మౌనంగానే గడిచినాయి మా మధ్య. వసు అది భరించలేక నా దగ్గరికి రాలేక సంశయిస్తూనే ఆ రోజు రాత్రి భోజనాలైనాక నా పక్కనొచ్చి కూర్చుంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అన్నింటిలో ఆధిపత్యం, అధికారం కోరుకునే నేను నా కోరికలకి కూడా నేనే నా మూడ్ని బట్టి నడుచుకునేవాణ్ణి. వసు అభిప్రాయం ఎప్పుడూ ఆలోచించేవాణ్ణి కాను. అలాంటిది తనంతట తానుగా, బహుశా మా పెళ్ళైనాక అదే మొదటిసారి కాబోలు, నా దగ్గరికి స్వతంత్రంగా వచ్చి కూర్చోవడం. వసులో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. తను ఇంకా చాలా అందంగా ఉంది, ఆనందంగా ఉంది, బాధగానూ ఉంది. తన మనసులో ఏముంది అనుకుంటూ ఏంటి అన్నాను. ఎలా ఉన్నారు అంది. ఆ మాటకి వసు ఒళ్ళో తలపెట్టుకొని గట్టిగా ఏడవాలనిపించింది నాకు. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఏంటలా అడుగుతున్నావు అన్నాను. మీరు అలా మౌనంగా ఉంటే నాకు చాలా భయంగా ఉందండి అంది. నాకు నవ్వు వచ్చింది. మౌనంగా ఉన్నా ఓర్చుకోలేవు, తాగొచ్చి కొట్టినా ఓర్చుకోలేవు, ఎలా వసు అన్నాను. ఆశ్చర్యంగా చూసింది వసుంధర. చెప్పు, ఏం కావాలి అన్నా.
తననే చూస్తూ, నేను మీతో వచ్చేస్తాను. నాకు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. అత్తగారు మీ పెద్ద చెల్లె వాళ్ళ ఇంటికి ఎక్కువ రోజులు వెళ్ళి వస్తున్నారు. అప్పుడప్పుడు నాకు ఒంటరిగా అనిపిస్తోంది. నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను అంది. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆలోచించి తప్పకుండా తీసుకువెళ్తాను అని చెప్పాను. ఆ మాటకే వసుంధర చాలా ఆనందపడిపోయింది. నీ దగ్గర లేకపోతే నేను హాయిగానే ఉంటుంది కదా వసు నీకు. నిన్ను హింసించే వాళ్ళు ఎవరూ లేరు కదా అని ఏదో చెప్పబోయాను. నా నోరు మూసేసింది. కళ్ళల్లో నీళ్లతో మీరు లేకపోతే నేను లేను. నేను మీ అంత చదువుకోలేదు. కానీ ఒక్కటి చెప్తాను. 0 అటుపక్క ఉంటే విలువ కానీ ఇటుపక్క ఉంటే విలువ లేదు. అలాగే మీరు లేకపోతే నేను లేను అంది. తనని చూసి ఏమనాలో నాకు తోచలేదు. పూర్తిగా నన్నే తప్ప ఇంకో లోకం ఎరుగని ఇల్లాలు. తననే చూస్తూ ఆనందించా. మంచి అమ్మాయి. నిండా 21 సంవత్సరాలు లేవు. అభం శుభం తెలియని అమాయకురాలు, నెమ్మదస్తురాలు. వసు, ఇంకేదన్నా కావాలా అన్నాను. లేదని తలూపింది. డబ్బు సరిపోవడం లేదా? ఇంకా పంపాలా అన్నాను. లేదు లేదు, వద్దు వద్దు అంది కంగారుగా. ఇంకేదన్నా చెప్పాలా అన్నాను. సిగ్గుతో తల వంచుకుంది. తన ముఖం ఎర్రబడింది. ఆ ముఖంలో ఆనందం ఉంది, బాధ కూడా ఉంది. నాకేదో చెప్పాలని ఆదురుదా ఉంది. చెప్పు వసు అన్నాను. నా చేయి తీసుకొని తన పొట్ట మీద పెట్టుకొని, ఏమండి మనం అని సిగ్గుపడిపోయింది. నాకు అర్థమైంది వసు తల్లి కాబోతోందని. ఆనందంతో వసుని దగ్గరికి తీసుకొని, వసు నిజమా అన్నాను. నిజం అంది. తనని తనివి తీరా గుండెల్లో దాచుకున్నాను. థ్యాంక్ యూ వసు, థ్యాంక్ యూ. నీకేం కావాలో చెప్పు. ఏం కావాలంటే అది కొనిపెడతాను అన్నాను. నా కళ్ళల్లోకి చూసి, నాకు మీరు తప్ప ఇంకేం అక్కర్లేదండి అంది. నాకు ఏడుపు వచ్చింది. నా వసు అని తనని నాలో దాచుకుని 2 రోజుల తర్వాత బెంగళూరు వెళ్తుంటే తొందరగా వచ్చేయండి అంది బాధగా. ఆ రోజు మా ఇద్దరి హృదయాలు చాలా బరువెక్కి ఉన్నాయి, బాధగాను ఉన్నాయి. నాకు వసుని వదిలి ఆ రోజు వెళ్తుంటే ఆ రోజు చాలా దిగులు కూడా అనిపించింది. ఎన్నడూ లేనిది ప్రాణం చాలా పీకింది. బహుశా అదే భార్యాభర్తల అనుబంధం అంటే. నా బిడ్డకి తల్లి అవుతోంది. ఈ సమయంలో వసుకేం చెప్పను? ఎలా చెప్పను? ఇది న్యాయమా? మాది వివాహ బంధంతో ముడిపడిన ప్రేమ. నో అని నేను మనసులో నిర్ణయించుకొని రాధికకి నిజం చెప్పాలి అని అనుకున్నాను. బెంగళూరు వెళ్ళాను. కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇదమ్మా, ఇంకా నా మనసు ఎంత భారమైందంటే ఆ రోజు నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇదండి ఈరోజు. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఉదయ్ జీవితం ఏం మారింది, అసలు వసు జీవితం ఏమైంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.